భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ వారి మదిలో నింపుకుని భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. కాకినాడ డీసీసీబీ బ్యాంకు వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా బ్యాంకు సిబ్బంది వందేమాతరం గీతాన్ని ఆలపించి నాబార్డ్ డీడీఎం సోమినాయుడు చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. డీసీసీబీ బ్యాంక్ డీజీఎం శ్రీధర్ చౌదరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఎంతోమంది పోరాట యోధుల ప్రతిఫలం గణతంత్ర దినోత్సవం అని, భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జనవరి 26, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన చారిత్రక ఘట్టానికి చిహ్నంగా మారి బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ పరిపాలన ప్రారంభమైన రోజు గణతంత్ర దినోత్సవం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ ప్రవీణ్ కుమార్, నాబార్డ్ డీజీఎం బాపూజీ, ఏజీఎంలు ఎల్సిటి రమేష్, సూరిబాబు, యేసుబాబు, సీసీ కోల నారాయణ, కేర్ టేకర్ మట్టా వెంకట్రావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.